మరి వారికి ఇంటి వద్దకు వెళ్ళి బలిచ్చి వాక్యంతో వారిని బలపరిచి వారి కొరకు ప్రార్థన చేయడం జరిగేది. మరి అదే రీతిగా దేవుడి విషయంలో చాలా నమ్మకస్తురాలుగా ఉంది. ఒకసారి అన్న కదా నాతో, ఇంకెందుక ఈ జీవితం, దేవుడు నన్ను తీసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు ఇంక బ్రతకడం నేను అని అన్నప్పుడు నేను అన్నాను, అమ్మ మనం అనుకుంటే కాదమ్మా, దేవుడు ఒక సమయం ఇస్తాడు, దానికి ఒక కాలం ఉంది. ఆ కాలమందు దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు ఈ లోకాన్ని, బంధువులను బాంధవ్యాన్ని, ఈ సంబంధాలను వదిలిపెట్టి తప్పక వెళ్ళే రోజు ఒక రోజు ఉంది. ఆయన పిలుపు అందుకునే వరకు, ఆయన రమ్మని పిలిచే వరకు, రమ్మా రా అని పిలిచే వరకు నీవు నిరీక్షణతో ఉండమా, విశ్వాసంతో ఉండమా, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ నీ బిడ్డల కొరకు, నశించిపోతున్న వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయకుండా మాత్రం ఉండమాక, ప్రార్థన చేసేవారు ఉండాలి. నువ్వు ప్రార్థించడమే నీ పని అమ్మనే. అందుకే దేవుడు ఉంచాడు నిన్ను ఇంతకాలం. నువ్వు దాని గురించి ఈ పరిస్థితులను బట్టి, ఈ శ్రమను బట్టి, ఈ అనారోగ్యాన్ని బట్టి నువ్వు కృంగిపోమాక, విచారపడమాక, ప్రభుని ఆధారం చేసుకుని బ్రతుకు, ప్రార్థన చేయటం నీ పని అని చెప్పినప్పుడు సరేనయ్యా అని అక్కడి నుండి ప్రార్థన చేస్తూ మరి ఆ రీతి గడిపింది. మరి ఊహించిన విధముగా దేవుడు తీసుకున్నాడు. అయితే విడబారి దగ్గర నుంచి ఇంతవరకు మరి సంతానాన్ని కలిగిన సమస్తమును దేవుడు ఆదరించాడు, బలపరిచాడు. ఆయనే తండ్రిగా తల్లిగా ఉండి ఇంతవరకు కుటుంబాన్ని నెమ్మది ఇచ్చిన దేవుడు ఆయన. ఆమేన్. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రులు కోల్పోయారు. అయితే దేవుడు అయితే ఏం చేశాడంటే చేరదీసుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు. ఆయన ప్రేమను చూపించాడు, ఆయన దయను కుమ్మరించాడు, ఆయన ఆదరణ, సమాధానం ఈ కుటుంబానికి అందించాడు. సరే, వాక్యోపదేశంలోకి వెళ్దాం. మన మధ్య దైవజనులు ఉండడం చాలా సంతోషం. మొదటి ప్రసంగం మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఏమనుకోవద్దు, 10 నిమిషాల టైప్ సమయం చెప్పానని అనుకోవద్దు మళ్ళీ. ఓకేనా? మనం సమయానుకూలంగా వెళదాం. మొదటిగా ప్రసంగికులు రూబెన్ మినిస్టర్ పక్షాన్ని పరిచయం చేస్తున్న దావగూడూరులో సేవకులు చిన్నబాబు 10 నిమిషాలు దేవుని వాక్యం అందిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపలో ఈ కాలము ఇట్లా కలుసుకోవడం ఎంతైనా సంతోషం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఇప్పుడే సిస్టర్ గారు చెప్పినటువంటి సాక్ష్యం, తల్లి గారి గురించి, ఆమె ద్వారా వారి మనవరాలు ఆదరణ పొందింది, వారి కుటుంబం ఆదరణ పొందింది, వారి కుటుంబము ఆమెను బట్టి సంతోషించింది. చెప్పనేటువంటి సాక్ష్యమే నిదర్శనమైంది. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవుని మహిమార్థమై జీవించుటకు మనమందరం కూడా చేయాల్సిన ప్రయత్నమును తల్లిగారు మనందరికీ కూడా కనబడుతున్నటువంటి తన సాక్ష్య జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 90వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. భక్తుడైనటువంటి మోషే రాసినటువంటి మాటలు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. చాలా ఇక్కడ భక్తుడు మోషే ఎరిగినటువంటి సత్యం ఏంటంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు కనపడుతున్నటువంటి మన నివాసాలు స్థిరమైనవి అని అనుకుని కొంతమంది జీవిస్తూ ఉంటారు. ఇదే శాశ్వతం అనుకుంటా ఉంటారు. ఇదే అన్నట్టుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులకు భక్తుడైనటువంటి మోషే తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటనంటే, మాకు నివాస స్థలము నీవే, తరతరముల నుండి, మా పూర్వీకుల నుండి. ఈ భూమి మీద ఇప్పుడు కనబడుతున్నటువంటి జనరేషన్ కావచ్చు, ఇప్పుడు కనబడుతున్నటువంటి మనుషులు మన కళ్ళకు కనబడుతున్నారు, కానీ పూర్వం ముందు ఉన్నటువంటి మనుషులు, మన తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, ఇంకంతకంటే ముందున్నటువంటి తరతరాలు కావచ్చు, ఈ భూమి మీద కనబడుతున్నారా అని చెప్పని మనం ఆలోచన చేస్తే వాళ్ళ ఫోటోలు తప్ప వాళ్ళ యొక్క మాటలు లేకపోతే వారి యొక్క ఆలోచనలు మన గమనంలో ఉండటం తప్ప వారిని ముఖాముఖిగా మనం చూడడానికి ఏమాత్రం కూడా అవకాశము
లేదు అని అంటే దానికి కారణం ఏంటి? తరతరముల నుండి దేవుని యొక్క పిలుపునందుకుని వెళ్ళినటువంటి మనుషులందరి యొక్క నివాస స్థలము ఈ లోకం కాదనేది సుస్పష్టంగా మనకు అర్థం అవుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు స్థిరమైన నివాసం అనేది ఒకటి ఉంది. ఆ స్థిరమైనటువంటి నివాసం కొరకు మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రియులు ఆ రామమ్మ గారి యొక్క కుమారుడు నర్సయ్య గారి యొక్క గృహం కనపడతా ఉంది. గృహం కనపడతా ఉందని చెప్పినంటే దాని వెనకాల ఆ కుటుంబం యొక్క ప్రయాస, ప్రయత్నము, ఎంత కష్టము, శ్రమ దాగి ఉంది. కనుకనే ఆ గృహం కనపడుతుందండి. మన ప్రయత్నం చేయలేదు, మన శ్రమ పడలేదు, ఇల్లు కట్టాలన్న నిరీక్షణ మనకు లేదనుకోండి, ఆ రూపం అక్కడ కనపడుతుందా? లేదు కదా. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము ఈ గృహం కట్టుకోవడానికి మనం చేసిన ప్రయత్నము వలన ఆ రూపం మనకు కనబడతా ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి నివాసంలో ఉన్నటువంటి స్థలం కొరకై ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రయత్నము, మనం చేయాల్సినటువంటి ఆలోచన విధానము, దాని కొరకై ప్రయాసపడాల్సినటువంటి తీరు ఎంతైనా మన మీదే నిలిచి ఉంది. మనం చేయకుండా ఏది కూడా మనకు దగ్గరికి రాదు. మనం ఏదైనా ఒక ప్రయత్నం, మనం ఒక ఉద్యోగం రావాలి, ఒక ఇల్లు కట్టాలి, ఒక పని చేయాలి, అది మన కళ్ళ ముందు మనం ఊహించినటువంటి ఊహలకు తగినట్లుగా కనబడాలి అని అంటే తప్పక మనం చేయాల్సిన ప్రయత్నము ఎంతైనా ప్రాముఖ్యమైందండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, భక్తుడైనటువంటి మోషే అంటున్నాడు, ప్రభువా మాకు నివాస స్థలము నీవేనయ్యా, నీవే. ఎందుకు ఇక్కడ భక్తుడు స్థిరమైనటువంటి నివాసం గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. తరతరముల నుండి ఆయన చూస్తున్నటువంటి ఆలోచనను అంతటిని కూడా ఎరిగినటువంటి వాడే గ్రహింపు కలిగినటువంటి మనసుతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమనంటే 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములకును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. వాటి యొక్క వైభవము ఆయాసము, దుఃఖమే. రామ గారు కూడా దరిదాపు 80 సంవత్సరాలు పైబడి జీవించి ఉండొచ్చు, కానీ చివరి దినాల్లో తన మనవరాలతో చెప్పొచ్చు, లేకపోతే తన కుమారులతో, తన యొక్క కుటుంబ సభ్యులతో చెప్పొచ్చు, ఇక దేవుడు నన్ను తీసుకుంటే బాగుండు. ఇందాక పాస్టర్ గారిని అడిగా, పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారితో కూడా చెప్పిందంట, అయ్యా దేవుడు నన్ను ఇక తీసుకుంటే బాగుండు అని చెప్పానండి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయాసము, దుఃఖము గతించినటువంటి దినాలు ముందుకు వస్తా ఉన్నప్పుడు తప్పక ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సినటువంటి ఆ యొక్క క్రియలను మనం అక్కడ గమనిస్తున్నామండి. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు మన శరీరము కృషించిపోవచ్చేమో, మన శరీరము వడిలిపోవచ్చేమో, మన శరీరము మనకున్నటువంటి బలాన్ని కోల్పోవచ్చేమో, కానీ ఈ భూమి మీద ఉండగానే మనం గ్రహించాల్సినటువంటి ఒక ఆలోచన ఉందండి. స్థిరమైనటువంటి నివాసం కొరకైనటువంటి ప్రయత్నంలో మనం ఆలోచించాల్సినటువంటి మాట ఏమిటంటే, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇదిగో మనకున్నటువంటి బలం కావచ్చు, మనకున్నటువంటి శక్తి కావచ్చు, మనకున్నటువంటి ఆయుష్ పరిమాణం కావచ్చు, ఇవన్నీ కూడా రాను 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 తగ్గిపోతాయండి. కొంతకాలం మట్టుకే మన శక్తి కలిగి ఉంటాం, బలం కలిగి ఉంటాం, అన్నిటినీ కూడా ఉపయోగించుకోగలుగుతాం మన శరీర అవయవ భాగాల్ని. కొంతకాలమైన తర్వాత వాటికి కూడా ఆయాసం వస్తుంది, దుఃఖం వస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ భూమి మీద మన శక్తి ఉండగానే, బలం ఉండగానే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి చేసినటువంటి క్రియలకు పశ్చాత్తాపాన్ని పొందాలండి. అక్కడ ఒక మాట అంటాడు, 8వ వచనం అంటాడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. చాలా మంది అనుకుంటారు ఈ భూమి మీద ఉండగానే తక్కడో బిక్కడో ఎవరు చూస్తున్నారు, మన ఇంట్లో వాళ్ళు చూడకపోవచ్చు, మన బంధువులు చూడకపోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళు చూడకపోవచ్చు అండి. మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనం పరిశీలన చేస్తున్నాడు. ఆ గమనాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ యొక్క ఆలోచన మనం కలిగిన వారమై ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు సృష్టికర్త మనల్ని గమనిస్తున్నాడు. కీర్తనకారుడు అంటాడు, ఆయన భూమి తట్టు తేరి చూసిన వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూస్తున్నాడంట. భూలోక నివాసులు అందరి వైపు చూస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు, ఎవరిని కూడా చూడకుండా ఉండేవాడు కాదు. ఆయన మన ముందు మన వెనకాల ఆయన సమస్తమును గ్రహించే దేవుడు. ఆయన చీకటి కూడా ఆయనకి వెలుగుగా కనబడుతుందంట. కాబట్టి తెలుసుకున్నటువంటి సత్యము
భక్తుడైన మోషే తెలియపరుస్తున్న వాస్తవం ఏంటంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము కరెక్టే, కానీ ఇదిగో మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు కదా. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగిన వారమై ఉండాలన్న ఆలోచన కలిగిన వాళ్ళు గ్రహించే వాస్తవం ఏంటంటే, దేవుడు నన్ను గమనిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మా దోషాలు కావచ్చు, మా పాపాలు కావచ్చు, మా శాపాలు కావచ్చు, మేము చేస్తున్న క్రియలు కావచ్చు, ఆయన ఎదుట ఉన్నాయి. ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయన చూడకుండా ఉంటాడా? చూడకుండా ఉన్నాడు కదా. ఇప్పుడు మేము అందరూ ఇక్కడికి వచ్చినామండి, చక్కగా మమ్మల్ని మీరు చూడకుండా ఉంటారా? అందరికి మేము కనపడుతున్నాం. ఏం చేస్తున్నామో సమస్తాన్ని మీరు చూస్తున్నారు. అంటే దేవుడు పరలోకములో నుండి భూమి తట్టు తేరి చూసినప్పుడు మనందరినీ కూడా గమనిస్తున్నాడు, మన క్రియలన్నింటినీ కూడా గమనిస్తున్నాడు, మనం చేస్తున్న ప్రతి పనిని గమనిస్తున్నాడు, మనం మాట్లాడుతున్న మాటని గమనిస్తున్నాడు, మన ఆలోచన విధానాన్ని అంతటిని కూడా ఆయన గమనిస్తున్నాడు. ఆయన గమనంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సిన పని ఏంటంటే, మా దోషమును నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపంలో కనబడతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన ముఖకాంతిలో రహస్య పాపాలు కనపడుతున్నాయి అంట. మనం చూడగానే ఏం చేసాము? మొత్తం కూడా ఆయన సమస్త ఎరిగిన దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏమిటంటే, వాక్యం సెలవిస్తున్నమాట, ఇవన్నిటిని కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా గమనిస్తున్నటువంటి దేవుని దృష్టిలో మనం ఉన్నామని ఎరిగి, ఈ భూమి మీద ఏమంటాడు ఇక్కడ 89వ కీర్తన 48వ వచనం అంటాడు, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు. మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు కూడా లేరంట. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడు. అంటే మరణాన్ని అందరూ చూస్తారు, కానీ పాతాళాన్ని మాత్రం తప్పించుకోగలిగిన వాడు ఎవరు అని అన్నప్పుడు ఈ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మరణం అందరికి వస్తుంది, కానీ పాతాళం యొక్క వశం కాకుండా తప్పించుకోగలిగినటువంటి వ్యక్తిగా నిన్ను నన్ను మనందరం కూడా గుర్తించాలి అని అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉందండి. చదువుదాం అక్కడ. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముచ్చువాడు చనిపోయినను. ఇదండి వాస్తవం. ఈ భూమి మీద ఉండగా మనము ఒకవేళ చనిపోవచ్చేమో, మరణం అందరికీ వస్తుంది. పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలిగిన వ్యక్తి ఎవరు అని అంటే ఏమంటున్నాడు అక్కడ ఆయన? నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. విశ్వాసం ఉంచాలండి, నిరీక్షణ ఉంచాలి, ఆయన రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన మీద గురి పెట్టుకొని ఈ భూమి మీద బ్రతకగలిగినప్పుడు మనకంటూ ఇచ్చే నిరీక్షణ తప్పక మనల్ని బ్రతికిస్తుంది. మనం పెట్టుకున్న నమ్మకత్వాన్ని ఆయన వమ్ము చేసేవాడు కాదు, మన కోసమే కదా ఆయన. ఇదిగో ఆయన ఈ భూమి మీద తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన కోసం చనిపోయి తిరిగి లేచి వెళ్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఇక మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. స్థలాన్ని సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండాలని ఆశపడ్డాడు. ఆ స్థలంలో మనం ఉండాలి అని అంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన మీద గురి పెట్టుకొనగలగాలి. అంత మాత్రమే కాదు, ఏమంటాడు? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నడూనో ఎన్నడూ చనిపోయాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నడూనో చనిపోడండి. అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుడు నివసించేటువంటి స్థలములో నీవు నేను స్థానాన్ని సంపాదించాలి అంటే ఈ భూమి మీద ఉండగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్ముకొని ఉండాలి, ఆయన రక్షకునికి అంగీకరించాలి. మీ తల్లిగారు రామమ్మ గారు ఈ భూమి మీద ఉండగానే సేవకుని యొక్క ప్రేమను పొందుకుంది. అంత మాత్రమే కాదు, పరలోకంలో ఉన్నటువంటి దేవునితో సత్సంబంధం కలిగి నమ్మి బాప్తిస్వం పొంది రక్షణ పొంది ఆయన అడుగుజాలో నడిచినటువంటి తల్లిగారిని దేవుడు తప్పక ఆయన స్థలంలో ఆమె ఉంచుకున్నాడన్న వాస్తవాన్ని ఎరిగి ఈ ఉదయకాలం నీవు నేను మనం కూడా ఆ స్థలాన్ని పొందుకోవాలి అంటే తప్పక మనం కూడా ఆయన యందు నమ్మిక ఉంచాలి. దేవుడి ఈ మాటలు దీవించును గాక. హల్లెలూయా. మన ప్రభు ఏమై ఉన్నాడండి? తరతరములకు ఆయనే ప్రభు ఉన్నాడు. ఆమె
ఎన్ని తరాలు మారినా మారని దేవుడా, యుగ యుగాలు నీవున్నా మారని దేవుడా. I want to worship you. I want to praise the Lord. I want to be there. I want to see you forever. Now let me హల్లెలూయా. తరతరములకు ప్రభు అయిన ఆ ప్రభువును దేవుంచాలంట. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు ఉండాలి. అప్పుడు నిత్యము బ్రతికే ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ బ్రతికి ఉంటాం? భూమి మీద కాదు, కానీ ఆయన ఉండే స్థలమందు యుగాలు ఆయనతో ఉంటాం. మరి నీతి నియమాలు జరిగించే దేవత దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన ఎదుట నిలబడదగిన కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.